శాంతి భద్రతల పరిరక్షణ కోసమే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాత్ నిర్వహిస్తున్నామని జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. జనగామలో పోలీసుల ఆధ్వర్యంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాత్ నిర్వహించారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ జెండా ఊపి కవాత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సరస్వతి, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ వరంగల్ పోలీస్ కమిషనర్ సంతోష్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కవాతు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా పోలీసులు ఏ విధంగా ఎదుర్కొంటారు, అదేవిధంగా పోలీసులు ప్రజల క్షేమం కోసం ఏ విధంగా సేవలు చేస్తారనే దాని మీద కవాతు నిర్వహించి ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా ఏపీనాథ్ చెట్టు, గోదాంగడ్డ, గిర్నిగడ్డ, తర్వాత మన జనగామ జామా మసీదు, శివాలయం, అదేవిధంగా రైల్వే స్టేషన్ అన్నీ కూడా పర్యటన జరిగింది. అదేవిధంగా ఇక్కడి నుంచి మళ్ళా ఇక్కడ మన ఉళ్ళగడ్డ దగ్గర ఈరోజు ఎండ్ అవుతుంది. ముఖ్యంగా అందరూ కూడా సంతోషంగా అన్ని పండుగలు జరుపుకోవాలని, ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించి ఉండాలని చెప్పేసి గౌరవ సిపి గారు ఈ యొక్క ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయమని చేయించారు. ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసి మా అందరితో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది సంబంధించిన కమాండెంట్ సరస్వతి గారి ఆధ్వర్యంలో వాళ్ళ 40 మంది ఆఫీసర్స్ అందరూ కూడా మా సివిల్ ఫోర్స్తో పాటు పాల్గొనడం జరిగింది. ఇందుకు సహకరించిన మన జనగామ పట్టణ ప్రజలకు, ప్రముఖులకు, అదేవిధంగా మీడియా మిత్రులు అందరూ కూడా సంతోషం.